నారాయణ. నమో వెంకటేశాయ. వినవంక మండల కేంద్రం వెలిసిన అతి పురాతనమైన దశావతార సహిత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 2024 వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. 14, 15, 16 3 రోజులు అధ్యయనోత్సవములు. 17వ తేదీ శుక్రవారం నుండి సాయంకాలము బ్రహ్మోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. శుక్రవారం సాయంకాలము స్వస్తి పుణ్యావాచనము, రక్షాబంధన, పృథ్వీకరణము, అగ్నిప్రతిష్ఠ, అంకురారోపణ ఇత్యాది పూజా కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాము. శనివారం రోజున 19వ తేదీ శనివారం రోజున ఉదయం నిత్య హవన కార్యక్రమాలు, సాయంకాలం 7 గంటలకు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవము శనివారం రోజున అంగరంగ వైభవంగా సాయంకాలం 7 గంటలకు జరుపుకుంటున్నాము. కావున భగవద్భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొన్నవారు కళ్యాణ రుసుము చెల్లించి 316 రూపాయల రుసుము చెల్లించి తమ గోత్ర నామాలు నమోదు చేసుకోగలరు. ఆదివారం రోజున 20వ తేదీన ఆదివారం రోజున స్వామివారు గ్రామ వీధిలో సాయంకాలం పర్యటన చేస్తారు. మరియు సోమవారం రోజున నిత్య హవన కార్యక్రమాలు. ఈ ఉత్సవ భాగంలో ప్రతినిత్యము కూడా ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. సహస్రనామార్చన, కుంకుమ పూజలు, శత కలశాభిషేకము నిర్వహించుకుంటున్నాము. 108 కలశములతో స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యములతో స్వామివారికి మహా కుంభాభిషేకం జరుపుకుంటున్నాము. కావున భగవద్భక్తులు ఈ అభిషేక కార్యక్రమంలో విధాన శక్తిగా పంచామృతాలు మరియు సుగంధ ద్రవ్యాలు సమర్పించుకొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందగలరు. దీనిలో భాగంగానే శకటోత్సవము, బండ్లు తిరుగుట, పున్నమ రోజున శకటోత్సవం సాయంకాలము బండ్లు, అదే రోజు సాయంకాలము రథాంగహోమము, రథబలి మరియు వైశాఖ బహుళ పాడ్యమి రోజున తెల్లవారుజామున 24వ తేదీ తెల్లవారుజామున 5 గంటల నుండి స్వామివారికి దివ్యరథోత్సవ మొక్కులు జరుపుకుంటున్నాము. రథాశ్రీని లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకొని తమ మొక్కుబడులను కానుకలను సమర్పించుకొని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందగలరు. మధ్యాహ్నం 12 గంటలకు 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు చక్రావరి చక్రస్థానము మరియు సాయంకాలము ద్వాదశ ఆరాధన, సప్తావరణములు, ఏకాంత సేవ మరియు పండిత సన్మానంతో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. కావున భగవద్భక్తులారా, ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్పంచడానికి యథాశక్తి ధనరూపేణ వస్తురూపేణ సమర్పించుకొని, సేవ రూపేణ సమర్పించుకొని కలియుగ ప్రత్యక్షమైన శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందగలరు. మన గ్రామంలో వెలిసిన స్వామి చాలా మహిమాన్వితులు. తమ మొక్కుబడులు కానుకలు సమర్పించుకొని స్వామిని వేడుకున్నచో స్వామి యొక్క మన కోరికలను నెరవేరుస్తారు. అలాంటి స్వామి మన గ్రామంలో వెలిసినందుకు చాలా సంతోషము. ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందగలరు. జై శ్రీమన్నారాయణ.